కవిత, తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి ఒకే గ్రూప్ అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి? కాదనేది అయితే నాకు స్పష్టంగా తెలుసు, మీకు కూడా అతి త్వరలో తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న బాధ ఏంది, కవిత గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, తీన్మార్ మల్లన్న అనటైనే అతి త్వరలో తన పార్టీని, తన దుకాణాన్ని మూసేసి తాళమేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడని ఒక ప్రచారం ఉన్నది. బీఆర్ఎస్లో ఉన్న ఆ లీడర్ హరీష్ రావు గారితో తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. కవిత గారిని హరీష్ రావు గారు డబ్బులు ఇచ్చి తీన్మార్ మల్లన్నతోటి తిట్టిచ్చిండ్లు అనేది కూడా ఓపెన్గా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తీన్మార్ మల్లన్న ఇప్పుడే కాదు, గతంలో కూడా హరీష్ రావు గారితో బ్యాక్ ఎండ్లో ఎప్పటికప్పుడు దగ్గరగా మసులుకున్నాడనే ఒక వార్త కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా తీన్మార్ మల్లన్న చేసే పని ఏంటంటే, బీసీలలో కొంతమందినైనా తన వైపు మలుచుకొని ఆ కొంతమందితోటి బీఆర్ఎస్లోకి వెళ్ళడమా, లేదా ఆ కొంతమందితోటి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళడం, కాంగ్రెస్లోకి వెళ్ళడమా అనే ఒక ఆటలు మాత్రమే ఆడుతున్నాడు తప్పించి, ఆయన పార్టీని నడిపే ఆలోచనలో కానీ, పార్టీని బలంగా నిలబెట్టేంత శక్తి కానీ, ఆ తెలివి కానీ ఆయన దగ్గర లేదు. ఇక కవిత గారితో తీన్మార్ మల్లన్నకి ఎందుకు థ్రెట్ అంటే, కవిత గారు దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుండి బీసీ వాదం మీద చాలా బలంగా మాట్లాడుతున్నారు. బీసీల మీద మొట్టమొదటిసారిగా పాట ఏజించిన వ్యక్తి కవిత గారు. పొలిటికల్గా బీసీ హక్కుల మీద, బీసీలకు సంబంధించిన వాటా మీద ఒక పాటను రికార్డ్ చేసి, ఆ పాటను మానుకోట ప్రసాదు అదేవిధంగా మధ్యల సందీప్ తోటి పాడించి రికార్డ్ చేయించి రిలీజ్ చేయించిన ఘనత కవిత గారిది. అదేవిధంగా శాసన మండలిలో అందరూ బీసీ హక్కుల మీద బైకాట్ చేసి వెళ్ళిపోతుంటే, శాసన మండలిలో కూర్చొని బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన ఒకే ఒక్క మహిళా లీడరు కవిత గారు. కాబట్టి కవిత గారు బీసీ హక్కుల మీద కొట్లాడుతున్నారు కాబట్టి, ఇక పైగా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని గత 3 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్న ఒకే ఒక్క మహిళా లీడరు కవిత గారు. కాబట్టి బీసీ హక్కుల మీద, బీసీ మహనీయుల మీద, వాళ్ళ వాటా మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న మా కవిత గారిని ఏదో ఒక నింద వేసి, ఏదో ఒక ఆరోపణ చేసి ఆమె మీద బురద జల్లితే మనం బెనిఫిట్ పొందొచ్చు అనేది మల్లిగాడి ఆలోచన. కాబట్టి వీడేమంటాడు, బీసీ కానోళ్ళు బీసీల హక్కుల గురించి ఎందుకు మాట్లాడతారంటాడు. మరి బీసీ కానీ రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి ఎట్లా అమలు చేస్తామని చెప్పిండు? మరి అప్పుడెందుకో నువ్వు కాంగ్రెస్లో ఉండి నువ్వు బీసీఏ కాదు రేవంత్ రెడ్డి గారు, మరి బీసీ డిక్లరేషన్ నీ పార్టీ నుండి ఎట్లా చేసినావు అని అప్పుడెందుకు అడగలే? మరి రాహుల్ గాంధీ బీసీనా, ప్రియాంక గాంధీ బీసీనా, సోనియా గాంధీ బీసీనా? మరి వాళ్ళు బీసీ డిక్లరేషన్ను ఎట్లా ఆమోదిస్తామని చెప్పిండ్రు? రాజకీయంలో బీసీనా, ఓసీనా, ఎస్సీనా అనేది కాదు, వాటా కోసం మాట్లాడుతున్నారా లేదా, వాటా కోసం మాట్లాడి దాని సాధనలో ఉన్నారా లేరా, ఇదొక్కటే చూస్తారు. 100కు 100% బీసీల హక్కుల పట్ల, బీసీల వాటా పట్ల అన్ని పార్టీల కంటే, కేసీఆర్ కంటే, రేవంత్ రెడ్డి కంటే, కేటీఆర్ కంటే కవిత గారు ఒక అడుగు ముందుకేసి బలంగా నిలబడుతున్నారు. వాళ్ళ వాటా పట్ల, వాళ్ళ హక్కుల పట్ల కవిత గారు నిబద్ధతతోటి, నిజాయితీతోటి పోరాటం చేస్తున్నారు. స్వయంగా నాతో ఒక మాట అన్నారు, 60 సీట్లు బీసీలకు బరాబర్ ఇచ్చి తీర్థం ప్రవీణ్, మీరు చూడండి. ఎందుకంటే మీరు అణగారిన వర్గాల బిడ్డలుగా ఎప్పటికప్పుడు మీరు డిజిటల్ మీడియాలో అడుగుతూనే ఉన్నారు. నేను 100కు 100% 60 టికెట్లు బీసీలకు ఇచ్చి తీరుతా అని కవిత గారు అన్నారు. ఈరోజు నేను ఈ మాటను చెప్తున్నా, రేపు కవిత గారు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత స్వయంగా కవిత గారి నోటి నుండి ఈ మాట మీరు వింటారు. అప్పుడు కవిత గారు బీసీల హక్కుల పట్ల, వాటల పట్ల ఎంత నిబద్ధతతోటి, ఎంత నిజాయితీతోటి ఉన్నారనేది మీరే చూస్తారు. కాబట్టి కవిత గారు ఓసి, కవిత గారు వెలమ, ఆమె బీసీ హక్కుల మీద మాట్లాడొద్దు, బీసీ వాటా మీద మాట్లాడొద్దు అంటే నష్టపోయేది ఎవరు? మన బీసీ బిడ్డలు. ఒక పెద్ద గొంతు మాట్లాడితే ఆ పెద్ద గొంతుకున్న బలం వల్ల బీసీలు బెనిఫిట్ పొందుతారు. బీసీల వాటా మీద తొందరగా ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడొద్దు, ఎస్సీలు మాట్లాడొద్దు,
అంటే ఎట్లా? ఒక వాటాను సాధించడానికి అన్ని గొంతులు కలిసి రావాలి. అన్ని గొంతులు కలిసి వస్తేనే ఆ విషయం మీద చర్చ బలంగా జరిగి దానికి ఒక అర్థవంతమైన సమాధానం దొరుకుతుంది. అందరిని వేరుపరచుకుంటా పోతే నువ్వొక్కని బెనిఫిట్ పొంది మొత్తం బీసీలను ఆగం చేద్దామని చూస్తాను దొంగ. కాబట్టి వాని భయం అది.